మన తిరుమలేశ్వరుడు ఉంటాడు, ఆ పిచ్చినా కొడుకు వాడు ఇదంతా తెచ్చిండు, వాడంతా అంటగడుతుండి ఇదంతా. మంగ్లీ గారు నమస్కారం. మంగ్లీ అమ్మ, నేను సంపద నాయక్ మాట్లాడుతున్నాను. అమ్మ మంగ్లీ కట్ చేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మీ మంగ్లీ ఎలాంటి తప్పు చేయలేదు. 3 నెలల క్రితం కర్ణాటకల కూర్గుల 10 ఎకరాలు కొనడానికి పోయింది ఎవరు? కర్ణాటకల కూర్గుల 10 ఎకరాల కాఫీ తోటను కొనడానికి పోయింది ఎవరు? నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? ఓకే ఓకే, ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మొదలు పెడదామా? మీరే కదక్క మొన్న అన్నారు కాంగ్రెస్ వాళ్ళ ఎమ్మెల్యే ఇంట్లో ఏదో బర్త్డే ఉంటే వెళ్ళని. మీకే పరిచయం ఉంటారు, నాకు ఎలా పరిచయం ఉంటారు? నా డేటా నాశనం చేసిన నీ డేటా నా చేతుల్లో పెట్టావు. ఐ విల్ సీ యువర్ ఎండ్. మన తిరుమలేశ్వరుడు ఉంటాడు, ఆ పిచ్చినా కొడుకు ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడుతున్నారు సారు. ఇదయ్యా మీ అసలు రూపం. అవునరా, కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ కాదు వాడు, ఆ పిచ్చినా కొడుకు వాడు ఇదంతా తెచ్చిండు, వాడంతా అంటగడుతుండి ఇదంతా. రే నికృష్టుడా, దరిద్రుడా, అమ్మవారితో పుట్టినోడా, పాపంరా, నీకు ఆ చదివే లేదురా. తెలీదక్క అని అంటున్నా నేను. అదేరా, ఎందుకు కనుక్కుంటే అయిపోతుంది కదా, ఎందుకు భయం ఎందుకు అసలు? భయపడకూడదు, నేనున్నాను. నువ్వు నాలాంటి వాడు వేరా. 25th మార్చ్ రోజు నేను ఏదైతే మీతో మాట్లాడినో ఆ మంగ్లీ అక్క గురించి ఈ రోజు వరకు, అంటే నేను వింటున్న మంగ్లీ అక్క గురించి ఇట్స్ వెరీ డిఫరెంట్ అక్క. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? చాలా మంది. మంగ్లీ గారు నమస్కారం. మంగ్లీ అమ్మ, నేను సంపద నాయక్ మాట్లాడుతున్నాను. హలో అమ్మ మంగ్లీ కట్ చేసి. ఇలా ఇరుక్కుపోయానంటారా దేవుడా? నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. నేను వెళ్ళిపోతా. మంగ్లీ గారు నమస్కారం. మంగ్లీ అమ్మ, నేను సంపద నాయక్ మాట్లాడుతున్నాను. అమ్మ మంగ్లీ కట్ చేసి. చూసిండ్రా చూసిండ్రా? భయపడ్డావు కదా? చూసిండ్రు కదా మంగ్లీ అమ్మ, నేను మాట్లాడుతున్నా నోటితోనే. ధైర్యం లేదా? ధైర్యం లేదా మంగ్లీ గారు? ఎంత పిరికి సన్నాసులు సీమలు ఎలాగరా పుట్టారు? చత్త నా కొడుకు. వాళ్ళ పేరు వాడుకొని వాళ్ళ ఫోటోలు చూయించుకొని పైసలు వసూలు చేస్తున్నారు అని అంటే ఆ విషయము మనకి తెలవంగానే ఫస్ట్ చేసేది పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం. కానీ నువ్వేం చేసినావు? 2 నెలల నుంచి నడుస్తూనే ఉంది టాక్. 2 నెలల నుంచి వెళ్ళి ఒకటి ఇట్లా పైసలు వసూలు చేస్తుండ్రు, ఇంత స్కాము అని వినిపిస్తున్నా కూడా ఒక్క కంప్లైంట్ కూడా ఇవ్వలేవు. నీకు వాడికి సంబంధం ఏంట్రా? కత్తికి బొచ్చుకి ఉన్న సంబంధం. నీ పేరు వాడుకొని ఇట్లా చేస్తుండ్రు అనేసి నీకు 2 నెలల క్రితమే తెలిసినప్పుడు నువ్వు ఫస్ట్ కేసు పెట్టాల్సింది రమావత్ మధు పైన. కానీ నువ్వేం చేసినావు? సుబ్బయ్య మీద, పుల్లయ్య మీద, ఇట్లా అందరి మీద కేసులు పెట్టిన తర్వాత లాస్ట్కి రమావత్ మధు పైన పెట్టినావు. మీరు ఇంత టార్చర్ పెట్టడం సో అప్పుడు అడిగితే ఆమె ఇచ్చిన ఆన్సర్ ఏంటిది? నేను చాలా బిజీ ఉన్నా, నేను అక్కడ ప్రోగ్రామ్ చేస్తున్నా, నేను ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తున్నా, ప్రోగ్రామ్స్ అయిపోయిన తర్వాత వచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నా. ఇది నువ్వు ఇచ్చిన ఆన్సర్. ఎలా వస్తానండి? నేను అదే చెప్తున్నా, పనులు ఉన్నాయండి, నాకు ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కర్ణాటక పోయినాను, నిన్ననే నేను శ్రీదత్త యూనివర్సిటీలో కాలేజ్ లో ప్రోగ్రామ్ కూడా చేశాను, మీరు చూడండి. ఇప్పుడు ఏం చెప్తున్నారు సార్? ఏంటి అంత జరికిచ్చావు? యుద్ధానికి వెళ్ళేటప్పుడు మా బావకి పంచగట్టం అలవాటు అంతే. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు తెలుసు కదా నీకు? ఒకటే రోజులో 3 ఫ్లైట్లు ఎక్కి దిగేటోడు. ముంబై, చెన్నై, హైదరాబాద్ రికార్డింగ్ల కోసం ఇట్లా తిరిగేటోడు. ఒకటే రోజు 3 ఫ్లైట్లు ఎక్కి. ఆయన కన్నా బిజీయా నువ్వు? నాకు అసలు ఎటువంటి సంబంధం లేకున్నా కానీ నా పేరు ఇట్లా బయటికి రావడం వల్ల నా ఫ్యామిలీ చాలా ఇబ్బంది పడుతుంది, చాలా బాధ అనిపిస్తుంది అని అలా మాట్లాడుతున్నావు కదా.
మరి నువ్వే స్కెడ్యూల్ గురించి మాట్లాడుతున్నావు. మరి నీ ఫ్యామిలీ వాల్యూస్, నీ ఫ్యామిలీ వాళ్ళ మనస్తత్వాల కన్నా కూడా, వాళ్ళ పేరు ప్రతిష్టల కన్నా కూడా నీకు స్కెడ్యూలే ముఖ్యమైపోయిందా? అప్పుడు ఐబొమ్మ రవి ఇష్యూ అయినప్పుడు బాధితులని ఇటో ముగ్గురిని కూసబెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టి అలా మాట్లాడిర్రు కదా. షాల్వా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి, ఏంది మాటలు? మరి ఇప్పుడు సామాన్యులు 100 మంది, కోట్లాది పైసలు, అట్లాంటి వాళ్ళు ఇంతమంది ఉండగా మరి ఒక ఐదుగురిని కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి ఇదే రెస్పాన్స్ ఇయ్యనుంటిరి, ఎందుకు ఇవ్వలేదు? ఇదిగో ఏమే, నువ్వు ఎంత గింజుకున్నా నా దందా స్టైల్ ఇంతే. ఉల్టా మళ్ళా ఆ సామాన్యుల తరఫున వాదించేటందుకు వచ్చిన లాయర్ని మధ్యలో ఆపి మీరు ఏం చేసిండ్రు? బ్రీత్ ఎనలైజర్ తోని టెస్ట్ చేసిండ్రు. ఏంట్రా ఈ అన్యాయం? నాకు లేదు. అదే మరి ఉందా అంటున్నా. నాకు లేదు. ఈ బ్రీత్ అనలైజర్ అనేది ఓన్లీ డ్రైవింగ్ అప్పుడే వాడతారు అని. నీలో బేసిక్ సెన్స్ ఉంటుందనుకున్న ప్రతిసారి నువ్వు నన్ను డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నావు. తెలంగాణ ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్కి నేను వెళ్ళి తనని బ్యాన్ చేయవలసిందిగా తాత్కాలికంగా అనుకున్నాను. కానీ తనను తాత్కాలికంగా కాదు, తనని పూర్తిగా బ్యాన్ చేయాలి. నేను చచ్చిపోతా, నన్ను ఎలాగో చంపేస్తారు. ఇది ఎవరు? ఇవాళ మీ మీడియా వాళ్ళు అడగాలి. మంగ్లీ ఇది ఎవరు? అట్లా అరుస్తాడు ఎందుకు? దున్నపోతు జెండాను అడ్డం పెట్టుకుని వాడు చేసే అట్టహాసానికి ఒంట్లో రక్తం గట్టగడుతుందయ్యా. ఇట్లా యుద్ధం ముంచుకొస్తే నేనేం చేయగలను? ఇక్కడ ఉన్న మధు ఎవరు? మధుకు నీకు సంబంధమే లేదన్నావు కదా. ఈ చావులకు న్యాయం ఎక్కడ దొరుకుతుందండి? ఆ దేవుడు మీరు సర్వనాశనం అయిపోతారా, మట్టి కొట్టుకుపోతారా. నువ్వు ఎదగడానికి లంబాడి మాటలు మాట్లాడతావు, నువ్వు డబ్బులు కూడా కమాయించుకోవడానికి కూడా లంబాడి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటావు. మహిళా మండలి వల్లనే మాలాంటి మిత్ర మండలంతా అంతరించిపోతుంది. నువ్వు నాశనం అయిపోతావే, నీ ఇన్స్టాగ్రామ్ డిలీట్ అయిపోను. నువ్వు ఇవాళ తప్పించుకోవడానికి కూడా లంబాడి బంజారాని విక్టింగ్ కార్డు వాడుకుంటూ ఏడుస్తావా? సిగ్గుపాడు మంగిలి. నీకసలు సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, రోషం, పౌరుషం, మానం, మర్యాద ఏమైనా ఉన్నాయా? 3 నెలల క్రితం కర్ణాటకలో కూర్గుల 10 ఎకరాలు కొనడానికి పోయింది ఎవరు? నిజం చెప్పాడురా. ఎవరికి చెప్పొద్దని నా చేత ఒట్టేంచుకుని మీకు నిజం చెప్పేశాడా? ఇప్పుడు మరి బిట్టిగా చెప్పాడా, ఫుల్ గా చెప్పేశాడా? ఫుల్ గా చెప్పేశాడు. బాజాప్తగా చెప్తున్నా, కర్ణాటకలో కూర్గుల 10 ఎకరాల కాఫీ తోటను కొనడానికి పోయింది ఎవరు? ఇప్పుడు దాకా చేసినంత గంగలో కలిసిపోయింది కదరా. బయట పెడతాం. ఏం తమాషాలు అవుతున్నాయా? ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.